రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పులులు సంచారం అనేది రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలంటే కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గత 3-4 రోజుల నుండి కూడా ఎక్కువగా ఈ ఆవులను చంపడం, లేగదూడలను ఎత్తుకెళ్లడం ఇవన్నీ జరుగుతున్నాయి. అటు ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడ వెతికినా కానీ ఆ పులి జాడ మాత్రం దొరకడం లేదు. యానిమల్ ట్రాకర్ టీం కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు కూడా కొన్ని కెమెరాలను ఫిక్స్ చేసి లేదంటే డ్రోన్లు వాడి కూడా ఎంత వెతికినా కానీ కనిపించడం లేదు. అది ఓన్లీ రాత్రిలో తిరుగుతుంది. సో అటు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నుండి ఇటు రాజమండ్రికి బయలుదేరి అక్కడ కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పశువుల మీద దాడి చేసి 2 ఆవులను ఒక దూడను చంపేసింది. సో ఇక్కడ తెలంగాణలో కూడా జనవరి 17వ తారీఖు యాదాద్రి జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది. ఇది కూడా మహారాష్ట్ర నుంచి వస్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. సో జనవరి 17వ తారీఖు యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేట్ దగ్గర ఈ పులి అడుగులను గుర్తించారు. అంతకంటే ముందు జగదేపూర్ మండలంలోని దౌలాపూర్లో కూడా ఈ పులి అడుగులను గుర్తించారు. బేగంపేటలో గుర్తించిన తర్వాత ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ రోజు దత్తాయపల్లిలోకి వచ్చి అక్కడ 2 ఆవుల్ని ఒక లేగదూడని చంపేసింది. సో తర్వాత ఇబ్రాంపూర్కి వచ్చి ఇబ్రాంపూర్లో 2 లేగదూడలను చంపేసింది. అలాగే అక్కడ నుండి మళ్ళీ గంధమలలో ఒక లేగదూడని చంపేసింది. తర్వాత నిన్న బసంతపూర్లో ఒక లేగదూడని చంపేసింది. ఈ రోజు షారాజిపేట అంటే ఆలేరు మండలం సంబంధించినటువంటి షారాజిపేటలో ఒక ఆవును చంపేసింది. ఎప్పుడైతే నిన్న మొన్న కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఈ పులి తన దారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్న సమయంలోనే మళ్ళీ 10-15 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఎంత వెతికినా గానీ కనిపించడం లేదంటే ఇది ఆశ్చర్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాగజ్ నగర్ సంబంధించినటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి నిపుణులు, యానిమల్ ట్రాకర్ టీమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఎంత వెతికినా దొరకడం లేదంటే కేవలం ఏంటంటే అది రాత్రి పూట మాత్రమే బయలుదేరుతుంది. డేలో ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక దగ్గర రాత్రి తినేసి డేలో ఒక గుహలో కానీ లేదంటే బండరాల కింద పడుకొని ఎక్కడ అడవి అంతా వెతకాలంటే చాలా కష్టం కాబట్టి డ్రోన్లు ఎన్ని తిప్పినా కానీ అక్కడ కనిపించడం లేదు. మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతుంది? రాత్రి బయలుదేరుతుంది. ఆ రాత్రి బయలుదేరి పశువుల మీద పడి తినేయడం ఇలాంటివి జరుగుతుంది. సో నిన్నటికి నిన్న కూడా ఫారెస్ట్ అధికారులు కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేశారు, ఇక వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక సంతోషం అయితే వ్యక్తమైంది. కానీ అంతలోనే యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలంలోని షారాజ్పేటలో ఈరోజు ఆవును. సో ఎక్కడికక్కడ బోన్లు వేసినా కానీ ఎందుకు ఈ పులి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం లేదు, లేదంటే దానికి దారి దొరకడం లేదా, ఇలాంటి 1,00,000 ప్రశ్నలు అయితే వస్తున్నాయి. రైతులు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 3 ఆవులు 5 లేగదూడలను తినేసింది. సో ఇంకా ఎంతమందికి సంబంధించినటువంటి పశువులు చనిపోతాయి. సో ఎక్కువగా బోన్లు ఏర్పాటు చేసి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉన్నారు. అటు ఫారెస్ట్ అధికారులు కూడా సిద్దిపేటకి సంబంధించినటువంటి అటవీ ప్రాంత అధికారులు, ఇటు యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమన్వయం చేసుకొని చాలా బోన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది కూడా పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు, కానీ అది దాని జాడ మాత్రం దొరకడం లేదు. ట్రాకర్ టీం కానీ లేదంటే కెమెరాలకు కూడా కనిపిస్తుంది, కానీ మళ్ళీ జాడ మాత్రం కనిపించట్లేదు. సో అక్కడికి రావడం లేదు మళ్ళీ. సో ఇప్పటికి దాదాపుగా 18 రోజులు అవుతుంది యాదాద్రి జిల్లాలో తిష్ట వేసి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అదిగో పులి ఇదిగో పులి అని చెప్పేసి అక్కడ మాకు కనిపించింది, ఇక్కడ మాకు కనిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది చెప్తున్న దాంట్లో నిజాలు లేవు. ఆ అడుగులు పులికి సంబంధించినవి కాదు. ఒక పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు దాదాపుగా ఆ పులికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఏ పులి కూడా అక్కడికి రాదంట. సో ఆ పులి ఉన్న సమయంలోనే అంటే దానికి సంబంధించినటువంటి ఏదో ఉంటుండొచ్చు, అది ఆ పులి తిరిగిన ప్రాంతంలోకి మరో పులి అయితే రాదంట. సో ఈ యాదాద్రి జిల్లాలో తిరిగినటువంటి పులి మాత్రం ఒకటే పులి, అది 300 నుండి 400 కిలోల మధ్యలో ఉంది. కాబట్టి ఎవరో చెప్పిన దానికి 2 పులులు వచ్చాయంట, 3 పులులు వచ్చాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ కొన్ని అవగాహన లేనటువంటి మనుషులు ఇలాంటి వైరల్ చేయకూడదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి కలిపి యాదాద్రి జిల్లాలో ఒకటే పులి తిరుగుతుంది. ఆ పులిని పట్టుకోవడానికి మేము విపరీతమైనటువంటి కష్టాలు పడుతున్నాం. వాటిని ఎక్కడికప్పుడు ఎక్కడైనా సమాచారం వచ్చిందంటే అక్కడికి వెళ్తున్నాం. ఆ చుట్టూ బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం, కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ట్రాకర్ టీమ్స్ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ అది దొరకట్లేదు. నిన్న కలెక్టర్ గారు కూడా అక్కడికి వచ్చి పరిశీలించి రైతులు జాగ్రత్తగా ఉండాలి, ఉదయం 8 గంటలకి నుండి సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకే పనులు ముగించుకోండి, ఆ టైం వరకే మీరు వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి అటు అధికారులు, రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సిబ్బంది ఎక్కువ మంది సిబ్బంది లేకపోవడం కావచ్చు, లేదంటే ఎక్కువ బోన్లు లేకపోవడం కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీ కూడా
చేసినా కానీ దొరకకపోవడం అనేది కూడా అది నైట్లోనే నిద్రపోవడం అనేది మెయిన్ రీజన్ అది. కాబట్టి సో ఎవరైనా మీ పశువుల్ని కూడా జాగ్రత్తగా ఉంచండి. మీ పశువుల దగ్గర కూడా కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఆ టైంను చూసి ఒకవేళ వచ్చింది అంటే ఇమ్మీడియట్‌గా ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకొని నియర్ బై బోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చిన దగ్గర ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ ఆ పులి అక్కడ రావడం లేదు. చాలా మంది నిపుణులు కూడా చెప్పారనమాట వీళ్ళకి. ఏదైనా పశువుని తిన్న తర్వాత 50 నుండి 100 మీటర్ల దూరంలోనే ఉంటుందని చెప్పారు. కానీ ఈ పులి మాత్రం అక్కడ నుండి కాకుండా మరో ప్రాంతానికి 10-15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది కాబట్టి వీళ్ళు అంతు చిక్కకుండా పోతుందన్నమాట. దీన్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది వాళ్ళ ప్రయత్నాలు వర్ణనాతీతం. వాళ్ళైతే ప్రతిరోజు కూడా అసలు నిద్రపోతున్నారో లేదో ఆ పులి పట్టుకునేంత వరకు. ఎందుకంటే ప్రజల్లో ఆగ్రహావేశాలు వస్తున్నాయి. అటు అధికారులు కూడా, పై అధికారులు కూడా మీరు ఇమ్మీడియట్‌గా పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు వస్తున్నాయి. ఇటు రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. ఈ పులికి సంబంధించినటువంటి ఎక్కడ సమాచారం కరెక్ట్‌గా చెప్పండి. అనవసరంగా వైరల్ చేసి పెద్దగా ఇలా జరిగింది, అలా జరిగింది, 2 పులులు వచ్చాయి, 3 పులులు వచ్చాయని మాత్రం చెప్పకండి. వైరల్ చేయకండి. ఏదైనా ఉంటే జెన్యూన్‌గా చెప్పండి. జెన్యూన్‌గానే చెప్పండి. లేకపోతే లేదు అంతే. సో రాత్రిళ్ళు మాత్రం ఎక్కడ కూడా మీ పొలాల దగ్గర కానీ, ద్విచక్ర వాహనాల మీద కానీ ప్రయాణం చేయకండి. ఎందుకంటే పులి దొరికిన తర్వాత మీరు చేయండి, కానీ పులి దొరకకముందే మీరు అక్కడికి వెళ్తే అది ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనుషుల మీద దాడి చేయలేదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను.